ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. గెలుపు కోసం ఆయా పార్టీలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయి. దాదాపుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇవాళ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసే ప్లాన్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం వహిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్షాప్ లో కీలక చర్చ జరుగుతుంది. అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 11 గంటలకు వర్క్షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేస్తారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న 4 మేనేజర్లు కూడా ఈ వర్క్షాప్ కు హాజరు కాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైన చర్చ ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులను, వ్యూహాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు నిశితంగా వివరిస్తున్నారు. జనసేన, బీజేపీ పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు చొప్పున ఈ వర్క్షాప్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్ అందిస్తారు. అనిల్. ప్రియాంక, ఏదైతే ఈరోజు విజయవాడలో ఏ కన్వర్షన్ హాల్లో టీడీపీ వర్క్ షాప్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన వారందరూ ప్రకటించిన 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఈ వర్క్ షాప్ లో హాజరవుతారని కూడా మనకి తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహాలు, అంటే ఎన్నికలకు అభ్యర్థులు ఏ విధంగా ఏ పద్ధతులు పాటించాలి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా మాజీ సీఎం చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ప్రెజెంటేషన్ ఇస్తారని కూడా తెలుస్తా ఉంది. ఈ వర్క్ షాప్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నామినేషన్స్ సంబంధించిన జాగ్రత్తలు, నామినేషన్ లో ఎలాంటి పద్ధతులు పాటించాలి, అసలు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, ఏదైతే అధికార పక్షం ఏదుందో వాళ్ళు దాడులు చేయొచ్చు, వారి వ్యూహాలను కూడా తిప్పికొడుతూ మనం ఎలా ఎన్నికలకు వెళ్ళాలి అనే దానిపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ వర్క్ షాప్ లో ఈ అభ్యర్థులకు వివరించనున్నారు. అలానే ఈ వర్క్ షాప్ కి బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ సంబంధించిన కొందరు నేతలతో పాటు అభ్యర్థులు ఎవరైతే ప్రకటించబోతున్నారో ఇన్ఛార్జీలు ఉన్నారో వారు హాజరవుతారని తెలుస్తుంది. అలానే జనసేన పార్టీకి సంబంధించిన ప్రకటించిన అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఉన్న ముఖ్య నేతలు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరవుతారని తెలుస్తా ఉంది. ముందుగా చంద్రబాబు నాయుడు ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా 4 మేనేజర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 4 మేనేజర్లు ఇప్పటి వరకు వారి ఈ పద్ధతులు ఎలా ఉన్నాయో, అంటే ఎన్నికల నియమావళి ఎలా ఉంది, మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం అనుసరించిన విధానాల గురించి కూడా మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ లో వివరించనున్నారు. ఇదంతా ఓవరాల్ గా చూస్తున్నట్టే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వర్క్ షాప్ పై అభ్యర్థులకు దిశ నిర్దేశించినట్లుగా మనకి తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.